వ్యవసాయానికి అనుబంధ పరిశ్రమగా కోళ్ల పెంపకం ఆనవాయితీగా వస్తోంది. అయితే మారుతున్న కాలానికి అనుగుణంగా చాలా మార్పులొచ్చాయి. ఇటు యువత కూడా వ్యవసాయ అనుబంధ రంగాల్లో రావడం, శాస్త్ర సాంకేతికతను జోడించడంతో వ్యాపారంగా అభివృద్ధి చెందింది. ఈ కోవకే చెందిన ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి వాణిజ్య సరళిలో 380 రకం నాటుకోడిగుడ్ల ఉత్పత్తిని చేపట్టి నలుగురికి ఉపాధి కల్పిస్తున్నారు. అంతేకాకుండా సొంతంగా మార్కెట్ చేసుకుంటూ మంచి ఆదాయాన్ని పొందుతున్నారు. మరి ఆ వివరాలు తెలియాలంటే ఈ స్టోరీ తప్పక చూడాల్సిందే. నాటుకోళ్లంటే సహజంగా గ్రామాల్లో పెరిగే కోళ్లు. పెంటకుప్పలు, గడ్డివాములు, కాల్వలు, బహిరంగ ప్రదేశాల్లో ఇవి పెరుగుతాయి. వీటి పోషణకు ప్రత్యేక జాగ్రత్తలంటూ ఏమీ తీసుకోరు. అయితే వీటికి ఉత్పాదక శక్తి తక్కువగా ఉంటుంది. అంతేకాకుండా సాధారణంగా 40 నుండి 50 గుడ్ల వరకు మాత్రమే పెడుతూ ఉంటాయి. వీటిలో పొదిగే లక్షణం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వ్యాపార సరళిలో అంతగా పనికిరావు. ఇది తెలుసుకున్న వనపర్తి జిల్లాకు చెందిన ఓ రైతు ప్రత్యేకమైన నాటుకోళ్ల పెంపకం చేపట్టి గుడ్ల ఉత్పత్తి చేస్తున్నారు. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న నాటుకోళ్ల ఫామ్ వనపర్తి జిల్లాకు చెందిన ప్రకాష్ కుమార్ రావుది. MBA చదివి సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న ఇతను పౌల్ట్రీ రైతుగా మారారు. వ్యవసాయ కుటుంబం కావడం, వ్యవసాయంపై మక్కువ ఉండటంతో తాను కూడా వ్యవసాయం చేయాలనుకున్నారు. అందరిలా కాకుండా కొత్త పద్ధతిలో చేయాలనుకున్నారు. ఇప్పటికే రైతులు ప్రకృతి వ్యవసాయంలో ఆహార పంటల సాగు చేపడుతూ ఉండటంతో ఈ పద్ధతిలోనే మంచి డిమాండున్న నాటుకోళ్ల పెంపకం చేపట్టి గుడ్ల ఉత్పత్తి చేయాలనుకున్నారు. మార్కెట్ను అధ్యయనం చేశారు. నాణ్యమైన గుడ్లను ఉత్పత్తి చేసే రకాల కోసం పలు రాష్ట్రాల్లో తిరిగారు. పూణేలో వెంకటేశ్వర హెచ్చరీ వారు అభివృద్ధి చేసిన V380 రకాన్ని ఎంచుకున్నారు. తమిళనాడు నుండి 4.5 నెలలు నిండిన 1100 కోడిపిల్లలను కొనుగోలు చేసి తీసుకొచ్చారు. వనపర్తి మండలం అచ్యుతాపురం గ్రామంలో ఉన్న తన వ్యవసాయ భూమిలో ఎకరం విస్తీర్ణంలో షెడ్ను వేసి 4 నెలల క్రితం పెంపకం చేపట్టారు. మేము వచ్చేసి నాటుకోడి ఎగ్స్ ఫార్మింగ్ చేస్తున్నాము మన ఫామ్లో. మనం ఈ బ్రీడ్ సెలెక్షన్ కొరకు సెలెక్షన్ కంటే ముందు నేనేం చేశానంటే ఆర్గానిక్గా ఏదైనా చేయగలమా అని ఒక ఆలోచన వచ్చినప్పుడు మా ఫాదర్స్ అందరూ కూడా వ్యవసాయం చేసేవాళ్ళు. నేను ఎందుకు చేయకూడదని ఒకే ఆలోచనతో అలా ఆలోచిస్తూ వచ్చిన ఒక అవగాహనే ఈ కోళ్ళ ఫారం అండి. దీనికంటే ముందు నేను ఒక 5 నుంచి 6 రాష్ట్రాలు తిరిగానండి. అంటే కోళ్ళు ద్వారా ఆర్గానిక్గా ఎగ్ ప్రొడక్షన్ చేయాలి అనుకున్నప్పుడు అంటే ఏ బ్రీడ్ సెలెక్షన్ చేసుకోవాలని ఒక ఆలోచన వచ్చింది. నాకు ఈ బ్రీడు తమిళనాడులో కనబడించిందండి. ఆ వెదరు ఇవన్నీ చూసుకొని ఒకసారి అవగాహనకు వచ్చాక ఈ బ్రీడే సెలెక్ట్ చేసుకొని ఈ బ్రీడ్ పెంచడం జరిగింది. ఈ బ్రీడ్ ఇక్కడికి వచ్చాక మనమే ఫీడ్ ఇస్తూ దీన్ని డెవలప్ చేయడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి మనకి ఈ బ్రీడ్ ఓవరాల్గా 100 వీక్స్ ఉంటుందండి. అండ్ 20 వీక్స్ మనం పెంచడానికి సరిపోద్ది. అండ్ నెక్స్ట్ 80 వీక్స్ వచ్చేసి మనకి ఎగ్ ప్రొడక్షన్ అంటూ వస్తుంటుంది. సేంద్రియ పద్ధతుల్లో నాటుకోళ్ల పెంపకంలో ప్రధానంగా చెప్పుకోవాల్సింది మేత గురించే. నాటుకోళ్లకు మేతగా రసాయనిక ఎరువులు, క్రిమిసంహారక మందులతో అవసరం లేని సేంద్రియ పద్ధతుల్లో పండించిన నూకలు, రాగులు, మొక్కజొన్న పొడి, కొర్రలు, సజ్జలు లాంటివి అందిస్తున్నారు. 1100 కోళ్లకు నెలకు దానా ఖర్చు 70,000 ఖర్చు చేస్తున్నారు. వాటికి రోగనిరోధక శక్తి పెరిగేందుకు వారానికి 2-3 సార్లు అల్లం, వెల్లుల్లి, పసుపును నీటి ద్వారా అందిస్తున్నారు. ఎగ్ కూడా మనం ఆర్గానిక్గానే పెంచడం జరుగుతుంది. అంటే మనం మన తగ్గట్లో మనకు అందుబాటులో ఉండే ఫీడే ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు వాటికి ఎలాంటి ఆరోగ్యకరమైన ఇబ్బందులు లేకుండా ఉండడం కొరకు నేను రెగ్యులర్గా వెల్లుల్లి ఇస్తాను. అంటే వీక్లీ ట్వైస్ ఆర్ థ్రైస్ వీటికి ఒక 2 kgs వరకు ఇస్తుంటాను. దాంతోపాటు వాటర్లో పసుపు కూడా కలుపుతాను, యాంటీబయాటిక్గా ఎలాంటి ఇష్యూస్ లేకుండా. డైలీ 100-110 గ్రామ్స్ తింటుందండి. దానికి తగ్గట్టు మనం ఫీడ్ అయితే 2 టైమ్స్ ఇవ్వడం జరుగుతుంది రోజు. మనం రోజు వాటర్ని ఏదో వాటికి దగ్గరికి తీసుకెళ్ళి ఇవ్వాల్సినంత అవసరం అయితే లేదు. వాటికి ఎప్పుడు అవసరం అయితే అప్పుడు ఆ నిప్పల ద్వారా తీసుకుంటాయి. అండ్ మనం అంతా కూడా కేజ్ సిస్టంలో పెంచడం జరుగుతుంది కాబట్టి ఈ కేజెస్లోనే అవి ఉంటాయి. అంటే కేజ్ సిస్టంలో ఎందుకు పెంచుతున్నామంటే వీటికి మళ్ళీ బయట తిరిగి ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా, కొత్త రకమైన ఆరోగ్యకరమైన ఇబ్బందులు లేకుండా అన్నట్టు పెంచుతున్నాం. మార్కెట్లో ఒకసారి ఏదన్నా వ్యక్తి మన గుడ్డు తింటే మళ్ళీ తినాలనే ఆలోచన అయితే వస్తుంది. నేను ఒక 4.5 months నుంచి చూస్తున్నాను. 380 రకం కోడి జీవితకాలం 100 వారాలు. 20 వారాల తరువాత గుడ్డు పెట్టే దశకు చేరుకుంటుంది. ఆ తరువాత 80 వారాలు నిరంతరాయంగా రోజుకు 1 గుడ్డు పెడుతుంది. ప్రస్తుతం రోజుకు 1050 గుడ్ల ఉత్పత్తి జరుగుతోంది. ఈ గుడ్డులో B4, B5, B12 విటమిన్లు అధికంగా ఉన్నాయి. ఈ గుడ్లను వారానికి 2-3 సార్లు లోకల్ మార్కెట్లోనే అమ్ముతున్నారు. ఒక గుడ్డు ధర 7 రూపాయలు. చాలా వరకు వ్యాపారులు, వినియోగదారులు ఫామ్ దగ్గరికే వచ్చి కొనుగోలు చేస్తున్నారు.
సరాసరి రోజుకు కోళ్ల దానా ఖర్చు 3 నుంచి 3,400 వరకు వస్తోంది. అన్ని ఖర్చులు పోను రోజుకు 3,000 నుంచి 3,500 రూపాయల నికర ఆదాయం వస్తోంది. మన ఎగ్ ప్రొడక్షన్ వచ్చేసి నా దగ్గర వచ్చేసి 1100 బర్డ్స్ ఉన్నాయండి. మనకి డైలీ 1050 వరకు ఎగ్ ప్రొడక్షన్ జరుగుతుంది. ట్వైస్ వీక్లీ థ్రైస్ లోకల్గానే ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ఎక్కువగా మన ఫామ్ దగ్గరికి వచ్చి తీసుకోవడం జరుగుతుంది. రీటైలర్స్ అనుకోండి వీళ్ళంతా కూడా. మనం ఓవరాల్గా యావరేజ్గా 7 to 8 రూపీస్ సేల్ చేయడం జరుగుతుంది. ఓవరాల్గా మనకి ఎలా తీసుకున్నా ఒక 3,000-3,200 దాకా ప్రాఫిట్ అయితే మిగులుతుంది డైలీ. తృప్తి అయితే ఉంది. అంటే ఎలాంటిదంటే ఆర్గానిక్గా ఎగ్ ప్రొడక్షన్ చేసి ఆర్గానిక్గా ఆరోగ్యకరమైన ఎగ్ అందిస్తున్నామనే ఒక తృప్తి అయితే ఉంది. తాము చదువుకున్న విద్యతో వంట పట్టించుకున్న సాంకేతికతను జోడించి పౌల్ట్రీని లాభసాటిగా తీర్చిదిద్దారు. వచ్చిన గుడ్లను తానే స్వయంగా మార్కెట్ చేసుకుంటూ మంచి ఆదాయాన్ని గడిస్తున్నాడు. 10 మందికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదిగిన ఈ యువ రైతు పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు.